ఉత్తరప్రదేశ్కు చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ అని నమ్మించి పోలీసులతో కేసు సాల్వ్ చేయించాడు. అసలు విషయానికి ఏమిటంటే, అతని అన్నని దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తాము అని నమ్మించి ఒక వ్యక్తి 45,000 రూపాయలు తీసుకొని మోసం చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అన్నకు న్యాయం చేయాలి అని ఆ బాలుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాని సాధారణ మార్గంలో ఇది సాధ్యం కాదని అర్థమైంది. అందుకు తాను ఒక పెద్ద పోలీస్ అధికారి అయ్యే ఆదేశాలు ఇవ్వాలని అనుకున్నాడు. వెంటనే ఉత్తరప్రదేశ్ డీజీపీ పేరుతో ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా తెరిచాడు. అసలైన డీజీపీ ఫోటో, అధికారిక లుక్ అన్నీ జతచేశాడు. తర్వాత గోరఖ్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కి ఒక ట్వీట్ చేశాడు. ఈ కేసును తక్షణమే పరిష్కరించండి, బాధితుడికి న్యాయం జరిగేలా చూడండి. అంతే. నిజమైన డీజీపీ ఆదేశాలు ఇచ్చినట్లు భావించిన పోలీసులు వెంటనే కేసును పరిశీలించారు. మోసగాడు సదీక్ అన్సారీని పిలిపించి అతని అన్నకు 30,000 రూపాయలు తిరిగి ఇచ్చేలా ఒప్పించారు. మిగిలిన 15,000 కూడా త్వరలో ఇచ్చేస్తానని ఆ వ్యక్తి మాట ఇచ్చాడు. అయితే ఈ కేసు పురోగతి గురించి అసలైన డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వగా మేమేమీ అలాంటి ట్వీట్ చేయలేదు అని వారు అన్నారు. ఇది విని కంగుతిన్న పోలీసులు వెంటనే సైబర్ సెల్లో ఈ ట్విట్టర్ ఖాతాను ట్రాక్ చేయగా చివరికి అది చేసింది ఒక 10వ తరగతి విద్యార్థి అని గుర్తించి పోలీస్ స్టేషన్కు రప్పించారు. కాని అతని తెలివితేటలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అతనిపై కేసు నమోదు చేయకుండా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కేవలం హెచ్చరికతో వదిలేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.